భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మీకు మోదీ గారు మైనారిటీ అంటే మోదీ గారు ముస్లింకి అగెన్స్ట్, తర్వాత ఏమో అతను హిందువులకి ప్రో, మతపరంగా చాలా చాలా ఫ్యాసిస్ట్ అని చెప్పి అంటారు కదా. మరి వాస్తవాలు చూద్దామండి. మరి మోదీ గారు హిందువులకి ఎంత చేశారో నాకు తెలియదు, కానీ యూపీఏ 2 అండ్ యూపీఏ 1 ముస్లిమ్స్కి మాత్రం చాలా చాలా చేశారు, చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. అసలు మైనారిటీస్ మినిస్ట్రీ అనేది అంతకుముందు లేదు. మీకు విషయం తెలుసో లేదో, మైనారిటీ అంటేనే ముస్లిమ్స్ అండి. వాళ్ళు ఎంత ఉన్నా వాళ్ళే మైనారిటీ. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా వాళ్ళే మైనారిటీ. ముస్లిం అంటే మైనారిటీ కింద వస్తారు. మీరు అది మాత్రం ఒక విషయం తెలుసుకోండి. మిగతా మతాలు కూడా మైనారిటీ కింద రావు. క్రిస్టియన్స్ కూడా మైనారిటీస్ కారండి, బుద్ధిస్టులు మైనారిటీలు కారండి, పార్సీలు మైనారిటీస్ కారండి. ఈవెన్ దో వాళ్ళు 1% 2% ఉన్నా కూడా వాళ్ళు మైనారిటీస్ కారు. ఓన్లీ మైనారిటీ అంటే ముస్లిమ్స్ మాత్రమే. అది తెలుసుకోండి. సరే, మైనారిటీ అఫేర్స్ మినిస్ట్రీ ఎప్పుడు వచ్చింది? 2006లో వచ్చింది. అది ఎవరు తెచ్చారు? యూపీఏ 1 సోనియమ్మ తెచ్చింది. సో ఇది అసలు దానికి అవసరం ఏమిటి? మైనారిటీ అఫేర్స్ మినిస్ట్రీ ఎందుకు ఉండాలి? యాక్చువల్గా అది ఒక సెక్యులర్ కంట్రీలో మతపరంగా మినిస్ట్రీ ఎందుకు ఉండాలి? ఒక మినిస్ట్రీ ఒక మతానికి మాత్రమే ఎందుకు ఉండాలి? మైనారిటీ అంటే మీకు చెప్పాను కదా, మైనారిటీ ముస్లిమ్స్ కోసం ఒక మినిస్ట్రీ ఉంది. సరే, ఇదైన తర్వాత నెక్స్ట్ యూపీఏ గవర్నమెంట్ చేసిన విషయాలు చూద్దాం. మోదీ గారు నాకు తెలిసి ఏం చేయలేదు, హిందువులకి ఏం చేయలేదు. హిందువులకి ఇప్పటిదాకా ఏం చేయలేదు? రామ మందిరం కట్టించారు పాపం, అది ఒకటి చెప్పుకోవాలి. రామ మందిరం ఒకటే ఆయన కట్టించారు, అంటే కోర్టు వాళ్ళు ఆదేశించారు, అది పట్టించారు. సరే, ఈ బేసిక్గా మరి యూపీఏ గవర్నమెంట్ 1 and 2లో ముస్లిమ్స్ కోసం చాలా చాలా ఫెసిలిటీస్ కల్పించారు. ఒకటి ఏంటంటే వక్త్ బోర్డు 2094లో, అసలు 1994లోను 92లోను పివి నరసింహారావు గారి టైంలో వచ్చిన యాక్ట్ని దాన్ని మోడిఫై చేశారు, దాన్ని బలపరిచారు, చాలా బలపరిచారు. ఎప్పుడు 2014 12లో ఆ వక్త్ బోర్డుకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ వచ్చారు. వాళ్ళు ఆ ట్రిబ్యునలే హ్యాండిల్ చేయాలి. వాళ్ళు 40 days లోపలుగా ఒక క్లెయిమ్ కానీ వాడు చేస్తే, ఒక ప్రాపర్టీ మీద వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తే 40 days లోపలుగా రెస్పాండ్ అయ్యి అది మీదని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అది వక్ఫ్ది కాదు, మీది అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీలో ఉంటుంది. ఆ 40 రోజులు మీకు తెలియకుండా వాళ్ళు ఆ నోటీస్ ఎక్కడో పెట్టేసి 40 రోజులు దాటిపోతే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి దాని మీద వాళ్ళు కబ్జా చేసుకోవచ్చు. ఆ 40 daysలో కూడా కోర్టుకి వెళ్ళడానికి లేదు, వాళ్ళ ట్రిబ్యునల్కే వెళ్ళాలి. వక్ఫ్ బోర్డు వరకు ట్రిబ్యునల్కే మనం వెళ్ళాలి. అపీల్ ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు. సో ఇదండి, ఆ వక్ఫ్ యాక్ట్ చాలా ప్రమాదకరమైన యాక్ట్. తర్వాత మీకు ఇంకో విషయం తెలుసో లేదో, మన ఇండియాలో ఫస్ట్ డిఫెన్స్ వాళ్ళకి, రైల్వే వాళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయండి, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. అవి రెండు కాకుండా 3వ ప్లేస్లో ఉన్నది వక్ఫ్ బోర్డే, వాళ్ళకి మ్యాక్సిమం ప్రాపర్టీ ఉంది. సో మనం ఆల్రెడీ మన దేశాన్ని సాయిబుల్కి అప్పచెప్పేశాం. ఇదండి విషయం. తర్వాత ఇంకోటి, మన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఒకటి సోనియమ్మ స్టార్ట్ చేసింది. అది ఎప్పుడు 2009లో ఎప్పుడు పెట్టింది. దాన్ని మోడిఫై చేసింది 2012లో. ఏమని? ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అది అందరికీ వర్తిస్తుంది కానీ ముస్లిమ్స్కి వర్తించదు అని. ఎంచేతంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వేరు. వాళ్ళు ముల్లాలు, మౌల్వీలు వాళ్ళు చెప్పేది ఏంటి, అంత కాఫీర్లు ఖతం చేయి, ఆ ఎడ్యుకేషన్ వేరు. ఆ ఎడ్యుకేషన్ మరి అందరికీ ఇస్తే ప్రమాదం. సో వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళైతే చక్కగా అందరినీ జిహాద్ చేస్తారు, నరుకుతారు, చంపుతారు, సాఫీగా జరుగుతుంది. వితౌట్ ఫీలింగ్ బ్యాడ్. దే డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. వాళ్ళకి ఎక్కడా రిగ్రెట్ ఉన్నదండి. ఘోరకృత్యాలు చేస్తారు, బాధపడరు. అది వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం. సో అంచేత మీరు అలా ఉండలేరు కనుక మీకు ఆ అధికారం లేదు, ఘోరకృత్యం వాళ్ళు చేసే అధికారం మీకు లేదు. అంచేత ఇప్పుడు అది బేసిక్గా ఈ ముస్లిమ్స్కి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మినహాయింపు ఇచ్చింది వాడు.
వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చదువుకోవచ్చు మనలాగా అక్కడ. ఓకే, సో అదే ఒకటి అయిపోయింది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ మీకు తెలిసిందే కదా. మన హిందువులు మాత్రమే గుళ్ళ మీద గవర్నమెంట్ అధికారం ఉంటుంది. మిగతా మతస్థులు ఎవరికి కూడా వాళ్ళ చర్చిలు ఫ్రీ, వాళ్ళ మసీదులు ఫ్రీ. దీని మీద మోదీ గారు ఏం చేశారు? ఏం చేయలేదు. సో మోదీ గారు హిందువులకి ఏదో చేస్తాడు అంటున్నారు, కానీ 3.0లో చేస్తారేమో చిన్న ఆశ. అది అతనికి 400+ మెజారిటీ వచ్చి, 370+ మెజారిటీ వచ్చి ఆయన కాన్స్టిట్యూషన్ మార్చేంత సత్తా వస్తే అప్పుడు చేంజెస్ వస్తాయని ఆశిద్దాం. అంతేగాని ఇప్పుడు మోదీ గారు హిందువులకి ఏదో కట్టబడేస్తున్నాడు, కంట్రీని అంతా తీసుకెళ్ళి దోచిపెట్టేస్తున్నాడు, దేశాన్ని అంతా తీసుకెళ్ళి హిందువులకు దోచిపెట్టేస్తున్నాడు అంటే అది చాలా తప్పండి. కాకపోతే మతతత్వం పార్టీలు ఎవరు అంటే కాంగ్రెస్ మాత్రమే మతతత్వ పార్టీ, బీజేపీ కాదు ఎట్టి పరిస్థితుల్లో. కాంగ్రెస్ పూర్తిగా యాంటీ హిందూ, ప్రో ముస్లిం. అది చాలా ప్రమాదకరం ఈ కాంగ్రెస్ పార్టీ. దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ మాత్రం రానివ్వకండి. అలాంటి భావజాలం ఉన్న మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. ఏది మన మమతా బెనర్జీ తాలూకు టీఎంసీ, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అవుట్ అండ్ అవుట్ ముస్లిం అప్పీస్మెంట్ చేస్తాడు. రోహింగ్యాలకు ఒక పెద్ద కాలనీ కట్టించాడు ఢిల్లీ పక్కన. సో ఇదండి. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి ఎనీబడి హూ డస్ ముస్లిం అపీస్మెంట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ టెర్రరిస్ట్ సపోర్టర్ ఆర్ సంథింగ్. వాళ్ళు కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం అవసరం అవుతారు. సో అలాంటి అవి ముస్లిం అపీస్మెంట్ లేకుండా కొన్ని హిందూ ప్రోగా కాకపోయినా ఇంకేదైనా పార్టీ వస్తే దాన్ని గ్యారంటీగా దాన్ని ప్రోత్సహించడం అవసరం ఉంది యాజ్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్ టు బీజేపీ. అప్పటిదాకా బీజేపీ మనకి శరణ్యం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.